మంచిది ప్రియులారా, ప్రభు మనకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి, గడియాన్ని బట్టి ప్రభు నామానికే మహిమపరుస్తూ ఈరోజు పరిశుద్ధ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పు 4వ అధ్యాయము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనియుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామానికే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ నీవు మా కోసం నన్ను ఏర్పాటు చేసిన దినముందు నీ సన్నిధిలో మేము కూడి నాయన నీ యొక్క మాటల కొరకు మేము కనిపెట్టుచుండగా, ఎదురు చూస్తుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఏదనగా తండ్రి, నువ్వు మాట్లాడితే మృతులు బ్రతుకుతారు, బలహీనులు బలము పొందుకుంటారు, చీకటిలో వెలుగు కలుగుతుంది, బంధకాలు తెచ్చిపోతుంది నాయన. నీవు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నేను చెవులు గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించు. అల్పుడను నీ పాదధులని నీ దాసుడను నీ శిలో చెందమైన మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపిన ఆయన నీ దాసుని నోట మీ మాటలుంచి మీరు మాట్లాడండి. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక స్తుతులు చెల్లించి నీ కృప మీదే ఆధారపడి నీ ఆత్మ సహాయంలో కోరి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, ఈ దినమందు ప్రభు నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ తండ్రి నా దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మనందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు మరోసారి దేవుని వాక్యంలో నుండి ఈ ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్న లేఖన భాగంలో సమాధానాన్ని గురించి మీ ముందు గత కాలంలో మిగిలిన వాటిని చెప్తానని తెలియజేస్తాను. వాటిని మీకు కంటిన్యూ చేస్తున్నాను. కాబట్టి సమాధానాలు వెంటనే లాస్ట్ టైం చెప్పారు కదా పాస్టర్ గారు అనే ఒక భావన అనేది వస్తుంది. కానీ విన్నారు, నేను ప్రతిదీ ప్రభువు నాకు అనుగ్రహించిన కృప మేరకు వాటిని విభజించి దైవ వాక్యాన్ని మేము ముందు పెడతాను. సో లాస్ట్ టైం దేవుని వాక్యము నుండి దేని గురించి చెప్పానంటే, దేవునితోనూ మనుషులతోనూ సమాధానము కలిగి ఉండాలి అని. ఈరోజు అదే దైవ వాక్యంలో నుండి మొదట నీ అంతటా నీవు సమాధానము కలిగి ఉండాలి. ఇంకొక సబ్జెక్ట్లో చెప్పవచ్చు, కానీ దానికి నేను కంటిన్యూ చేయకుండా రెండు ఒకేసారి చెప్పేస్తున్నా. ఒకటి, నీలో నీవు సమాధానం కలిగి ఉండాలి. రెండవది, ఇతరులను సమాధాన పరచాలి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం మరలా చెప్తాను. నీలో నీవు సమాధానము కలిగి ఉండాలి, ఇతరులను. ఎందుకంటే మొదట నీవు సమాధానం కలిగి ఉండకుండా మరొకరిని పరచడానికి అవకాశమే లేదు. సో నీలో నీవు సమాధానము కలిగి ఉండాలంటే అసలు ఏం చేయాలి? గత కాలంలో అయితే లాస్ట్ టైం జ్ఞాపకం చేసిన ఏంటంటే, దేవునితో సమాధానం కలిగి ఉండాలని, దేవునితో ఇటువంటి వైరం ఉండకూడదని లేఖనాలు చూసుకున్నాం. అలాగే ఇతరులతో మనకు ఇటువంటి వైరభావాలు కానీ శత్రుభావం ఉండకూడదు, వారితో మనం సమాధానం కలిగి ఉండాలి అనే విషయాన్ని ధ్యానం చేస్తాం. ఈరోజు మొదట మనలో మనము లేదా వ్యక్తిగతంగా నువ్వు ఎలాగో సమాధానం కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తాను,
సమాధానం అనే పదానికి వచ్చినప్పటికీ చాలా మందికి శాంతి లేదా సమాధానం లేదా నెమ్మది అనే పదాన్ని ఆలోచించుతున్నప్పుడు ఎప్పుడు ఒక వ్యక్తి సమాధానంగా ఉంటాడు? సమస్యలు లేనప్పుడు, కష్టాలు లేనప్పుడు, బాధలు లేనప్పుడు, ఓకే, అంత సక్రమంగా కార్యక్రమం అంతా జరుగుతున్నప్పుడు, కుటుంబ వ్యవస్థ అంతా కూడా క్షేమంగా ఉన్నప్పుడు సమాధానము కలిగి ఉండగలరు అని లోకస్తులందరూ అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు. మనలో కూడా చాలామంది ఇంచుమించు అదే భావం అంటారు. ఏంటంటే అంత బాగుంటే మనం నెమ్మదిగా ఉండవచ్చు, సమాధానం కలిగి ఉండవచ్చు. ఈ ఆలోచన ఎవరు కలిగి ఉండాలంటే అన్యజనులు కలిగి ఉండాలి, దేవుని బిడ్డలు మాత్రం కాదు. అక్కడే దేవుని బిడ్డలు కూడా తమ సమాధానాన్ని కోల్పోవడానికి కారణం, దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా అన్యజనులు ఆలోచించిన విధానములు ఆలోచిస్తున్నారు కనుక సమాధానం కలిగి ఉండలేకపోతున్నాడు. లోపల తనంతట తాను నెమ్మది కలిగి జీవించలేకపోతున్నాడు. దానికి ఆన్సర్గా పరిశుద్ధమైన లేఖనం, పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం ఏం చేస్తున్నాడో మనం చూద్దాం. నేను ఇప్పుడు చదువుతాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. సమాధానానికి వెళ్ళకముందు ఇవి వచ్చినప్పుడు మనం ఆలోచన చేయాలి. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ ఆనందించగలడా? అన్ని సమయాలు, అన్ని కాలాలు, అన్ని పరిస్థితులు ఒకే రకంగా ఉండగలదా అంటే దానికి ఆన్సర్ నో. మరి మనిషి కేవలము అంత క్షేమంగా ఉన్నప్పుడే ఆనందించగలడు. కానీ ఇక్కడ లేఖనం ఏమంటుందంటే ఎల్లప్పుడూ ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అన్నాడు. ఓకే, ఒక మనిషి ఎల్లప్పుడూ ఆనందించలేడు, కానీ ఒక మనిషి ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించడానికి అవకాశం కలదు. దేవుని స్తోత్రం. బికాజ్ మనిషి ఆనందించాలన్నా సమాధానం కలిగి ఉండాలని అనుకున్నప్పుడు తనకున్న పరిస్థితిని బట్టి ఆనందించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. తనకున్న పరిస్థితిని బట్టి ఆయన సమాధానంగా నెమ్మదిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ దేవుని వాక్యం ఇక్కడ ఏమని చెప్తుందంటే ప్రభువునందు ఆనందించమన్నాడు. అంటే ఒక వ్యక్తి అనారోగ్యములో ఉన్న ప్రభువునందు ఆనందించగలడు. కళ్ళు చెప్తారా ప్రభుకి? ఒక వ్యక్తి బలహీన స్థితిలో ఉండి కూడా ప్రభువునందు ఆనందించగలడు. ఒక వ్యక్తి ఇరుకులో ఇబ్బందుల నుండి కూడా ప్రభువునందు ఆనందించగలడు. ఎందుకు? దానికి ఉదాహరణగా పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగంలో దావీదువే మనకు మాదిరిగా కనబడతాడు. దావీదుకు సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు కాదు, ఉండేదా? కాదా? సమస్యలు ఉండేవి. ఒకటి దేశంలో సమస్య, రెండోది కుటుంబంలో సమస్య, అన్నదమ్ముల్లో ఒకడు కూడా అతన్ని ప్రోత్సహించడం లేదు. చాలా కోణాల్లో ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కీర్తనకారుల స్థలాల్లో రాస్తే ఏమంటాడంటే దేవా, నా ప్రాణమును నేను నా అరచేతిలో పట్టుకుని ఉన్నాను, అరచేతిలో ఉంచి నేను జీవిస్తూ నడుస్తున్నాను. అయినను నీ ధర్మశాస్త్రం నేను మరవలేదంటాడు. దేవుని స్తోత్రం. ఏమి అద్భుతమైన మాట అండి. ప్రాణాన్ని అరచేతిలో ఆయన పట్టుకొని తిరుగుతున్నాడంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఏ మూమెంట్లో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అసలు వారికి తెలియదు. ఏ మూమెంట్లో అతని ప్రాణహాని కలగబోతుందో తెలియదు. అందుకే ప్రాణాన్ని అరచేతిలో పట్టుకొని ఆయన పదవాడు. అయినను నేను నీ ధర్మశాస్త్రము నేను మరవలేదన్నాడు. ఒకసారి ప్రభు గట్టిగా సోదరులు చెప్తారా? దావీదుకు కలిగిన అటువంటి యొక్క ఆలోచన, అటువంటి ఆశ కానీ ప్రతి ఒక్క సంఘ బిడ్డలు నేటి దినంలో ఉన్న సంఘాలు కానీ కలిగి ఉండగలిగితే వారు తప్పకుండా ధైర్యంగా ఉండగలరు, తప్పకుండా నెమ్మదిగా ఉండగలరు, తప్పకుండా వారు ప్రభువునందు ఆనందించగలరు. కానీ ఎల్లప్పుడూ జరుగుతున్న విషయం ఏంటి? పరిస్థితులను బట్టి మనం మూవ్ అవుతున్నాం, కదులుతున్నాం. ఇది అన్యజనులు మాత్రం కలిగి ఉండవలసిందంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉంటున్నారు. అలా జరగకూడదు. అందుకంటాడు ప్రభువునందు ఆనందించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఎంతమంది నమ్ముతున్నారు అసలు దేవుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ప్రార్థన ఆలకిస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు?
దేవుడు సహాయం చేయగలడని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం. ఈ నమ్మకము కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా తమ చింతను వారు ప్రక్కన పెట్టేసి విడిచిపెట్టేసి ప్రభువు నందు వాళ్ళు ఆనందిస్తారు. దీనికి ఎగ్జాంపుల్గా మనకు సమూయేలు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయం మనకు ఉదాహరణ తెలియజేస్తుంది. ఏమని? సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివితే హన్నా జీవితం అని తెలియజేస్తుంది. హన్నాను ఇంకాను అసలు పిల్లలు పుట్టలేదు, కానీ దేవుడు మాట్లాడిన వెంటనే, దేవుని మాట విన్న వెంటనే గర్భము కూడా ధరించలే. కానీ ప్రభు మాట్లాడిన తర్వాత ప్రభు మాటను ఆమె నమ్మి తమ చింత అంతా కూడా పక్కనే పెట్టేసి బాధనాన్ని కూడా మరిచిపోయి ప్రభువును బట్టి ఆమె ఆనందించడం మొదలుపెట్టింది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. సో ఇఫ్ యు రియల్ బిలీవ్ ఇన్ ద వర్డ్, మీరు కానీ ప్రభువునందు నిజంగా నమ్మగలిగితే, దేవుడు ఉన్నాడు, నా ప్రార్థన ఆయన వింటాడు, నాకు జవాబునిస్తాడు, నా సమస్యను పరిష్కారము అని చేస్తాడు, నాకు సహాయం చేస్తాడని నమ్మకం, నన్ను స్వస్థపరచగలడని నమ్మకం నీకుంటే నువ్వు తప్పకుండా ప్రభువునందు ఆనందిస్తావు. నువ్వు తప్పకుండా సమాధానము కలిగి ఉండగలవు. లేదు, లోకస్తుల వల్ల ఆలోచిస్తే నువ్వు ఏమాత్రం కూడా సమాధానం కలిగి ఉండలేవు, ఆనందించావు. ఓకే, ఒకవేళ సమస్య వచ్చినా దేవుని స్తోత్రం చెప్పాలి. ఒకవేళ అనారోగ్యం వచ్చినా, ఒకవేళ బంధకాలు వచ్చినా, ఒకవేళ ఆటంకాలు వచ్చినా, ఒకవేళ అవమానము కలిగిన, దానికి ఆన్సర్ చెప్తున్నాడు. వచ్చిన ఏమంటున్నాడు? మీ సహనమును సకల జనులకు తెలియపడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎక్కడున్నాడు? ప్రభువు సమీపంగా ఉన్నాడు. కనుక 6వ వచనం ఇప్పుడు ఏమంటారు చూడండి. ఏది జరిగినా, ఏమి కలిగినా, ఎటువంటి వ్యతిరేకత కానీ ప్రతికూలమైన పరిస్థితులు సంభవించిన ఆన్సర్ ఇస్తున్నాడు. దేనిని గూర్చి చింత పడకూడదు. హల్లెలూయా. ఈనాడు మనిషి జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ప్రతి దాని కొరకు చింతిస్తున్నాం. దేవుని మాట పూర్తిగా పక్కన పెట్టేసి, దేవుని మాట మరిచిపోయి తాను ఎదుర్కొంటున్న పరిస్థితి మాత్రము ఆలోచన చేస్తూ వాటిని గూర్చి మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ చింత పడుతూ అలాగా చింతలోనే అనేక మంది కృంగిపోతుంటారు, చింతలోనే అనేక మంది కూలిపోతుంటారు. యేసుప్రభు అన్నాడు, మీరు చింతించి ఎవరైనా సరే మూరెడు ఎక్కువ కాగలరా? చింతించి, నేను మాట్లాడేది కాంప్లైంట్ గురించి కాదు. కాంప్లైంట్ తాగండి, అప్పుడు మీరు హైట్ పెరుగుతారండి. ఏదో నూనె రాయండి, ఆవిడ మీ తల వెంట్రుకలు పెరుగుతుందని, ఒక్కడు కూడా రాకుండా పెరిగిపోతుంది. కానీ యేసు ప్రభు ఇక్కడ చెప్పిన మాట జాగ్రత్తగా ఉంది. చింతించి ఎవడైనా ఒక మూరెడు ఎత్తు కాగలడా? దానికి మీరిచ్చే జవాబు ఏంటి జవాబు చెప్పాలి అందరూ ఒకసారి. కాలేడు, కాజాల. యేసు ప్రభు ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాడంటే, చింతించడం ద్వారా ఒక మూరెడు కూడా ఎక్కువ కాదు, అది మీ వల్ల కాదు, మీరు దాన్ని చేయలేరు. మీరు చేయలేని వాటి కొరకు అసలు ఎందుకు చింతించాలి అని పాయింట్ అది. మరి ఏం చేయాలి? లేఖనంలోనే మరో ఆధారం చెప్పాడు, దేనిని గూర్చి చింతపడవద్దు. దేవుని స్తోత్రం. కానీ ప్రతి విషయమునందు అనే పదాన్ని వాడాడు. ప్రతి విషయంలో ఒకటి దేనిని గూర్చి అయినా సరే నీవు చింతిస్తుంటే సమాధానం కలిగి ఉండడానికి అవకాశమే లేదు. నీలో, నేను మాట్లాడేది ఇప్పుడు మనుషులతో సమాధానం గురించి కాదు, నీలో నీవు నెమ్మది కలిగి ఉండాలి. దానికి ఆన్సర్ ఇస్తూ ఏమంటాడు? మొదటిది, ప్రతి విషయంలోనూ ప్రార్థన. ఇప్పుడు కీర్తనకారుడు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను. మీ చింత యావత్తు ఆయన పాద సన్నిధిలో ఆయన మీద వేయుడి, లేదా మోపండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి, స్వరమెత్తేద్దాం. హల్లెలూయా. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి లేదా మోపండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు. మొదటిది మీ జ్ఞాపకం చేశాను, చింతించడం వలన ఎవరు కూడా ఒక మూరెడు ఎక్కువ కాలేడు. మరి ఏం చేయమంటున్నాడు? మీ చింత యావత్తు ఆయన మీద ఏమని చెప్పాడు. ఇంకా రెండో విషయం ఏమంటాడంటే, ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం ప్రభు. ఓకే, ఇప్పుడు మన యొక్క నీ యొక్క చింత యావత్తు
యేసు పాదాల సందులో దేవుని యొక్క పాదాలలో ఎలాగో పెడతావు అంటే ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు, ప్రార్థన ద్వారా పెట్టాలన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయడానికి ఆయన సంధానికి వెళ్ళినప్పుడు, ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించినప్పుడు నువ్వు ఆయన పాద సంధానికి వచ్చావు. ఆయన పాద సన్నిధిలో నీ చింత యావత్తు నువ్వు పెట్టాలి. నీ భారమంతా ఆయన మీద మోపాలి. ఎవ్రీథింగ్ ఆయన మీద మోపినప్పుడే నువ్వు విశ్రాంతి కలిగి ఉండగలవు. నీ భారాన్ని నువ్వు మోసుకుంటూ, ఏ వ్యక్తి కూడా ఆ భారాన్ని మోసుకుంటూ నువ్వు వెళుతున్న వ్యక్తి విశ్రాంతి పొందుకోవడానికి అవకాశం లేదు, నెమ్మది కలిగి ఉండడానికి అవకాశం లేదు. అందుకే ప్రభువు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఏంటంటే, మీ చింత అనే భారం ప్రభు పాద దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుంది. ఇలాగేలా మీరు చెప్పాలంటే, మామూలుగా ఈ కూలి పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ బరువు అయిన వస్తువు ఏదైనా మోసుకుంటూ వస్తే కొంత దూరం మోసుకునే తర్వాత అది దించేస్తే అబ్బా ఎంత హాయి అనిపిస్తుంది. ఇప్పుడు హాయిగా అనిపిస్తుంది, వాళ్ళకి నెమ్మది కలుగుతుంది. ఇక్కడ కూడా అంతే ప్రియులారా, దేనిని గురించి చింతపడక్కర్లేదు. దేనికోసం చింతిస్తారు మనిషి? మొదటి విషయం, ఏం తిందాం, ఏం త్రాగడం. ఇక తినడం త్రాగడానికి ప్రభు ఇస్తే తర్వాత వచ్చేది ఏంటి? పిల్లలు. వాళ్ళ జ్ఞాపకం వచ్చింది పిల్లలు ఏంటంటే చదివించాలి. వాళ్ళకి ఎలా చేసి చదివించడానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. స్కూల్ ఫీజులు కట్టాలి, ఇక కాలేజ్ ఫీజులు కట్టాలి, ఇక పుస్తకాలు కొనుక్కోవాలి. ఇక పక్కనే ఇంకా కొంతమందికి ఏమో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తప్పకుండా ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలి. ఎందుకు? క్లాసులన్నీ ఇప్పుడు సామాన్యంగా చాలా వరకు ఆన్లైన్లో చెప్తున్నారు. సో మొబైల్ ఉండాలి. ఒకప్పుడు గురించి ఆలోచన చేస్తే స్టడీ కొద్దిగా ఎదుగుతున్న కొద్ది వాళ్ళకి ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఇవన్నీ కూడా ఏది కూడా తక్కువ రేటుకి దొరికింది కాదు. ఒక 1200 1500 లోపల దొరికింది ఇవి. ఇంకా అంత వేలు మామూలు ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలన్నా మినిమం ఒక 7000 నుండి పైకి ఉంటుంది. మినిమం 7000 నుండి పైకి ఉంటుంది, కొద్దిగా బాగుంటుంది. లేకపోతే వాటి మూలంగా జరగదు. ఇక మంచిది కొనుక్కోవాలంటే దాన్ని బట్టి, ఇంకా రేట్ని బట్టి, సామర్థ్యాన్ని బట్టి. ఇక ల్యాప్టాప్కి వస్తే ఇంకా ఎక్కువ రేట్. ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎలా ఉంటుందంటే, ఎలాగ అసలు చేయగలము, ఎలాగూ చేయగలమనే ఆలోచన వచ్చిన ప్రతిసారి నీ చింత ప్రభు పాద సందులో పెట్టాలి. దర్ ఇస్ ఓన్లీ వన్ వే. ఒకే ఒక మార్గం ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మాత్రమే చింతలో నుండి నువ్వు బయటికి రాగలవు, లేకపోతే నీ వల్ల కాదు. ఎవరైనా దగ్గరికి వచ్చారనుకోండి, మీకు తెలిసిన స్నేహితుడు కావచ్చు, బంధువుడు కావచ్చు, రక్త సంబంధాల సంబడి ఎవరైనా వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి కొంచెం మాట్లాడిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళా ఆ ఆలోచనే, ఆ చింతయే నీలో ఉంటుంది. పాస్టర్ గారు వచ్చారు అనుకుందాం, మీ పరిస్థితి బాగాలేదు, పాస్టర్ గారు వచ్చారు, మీ దగ్గరికి వచ్చారు, కొన్ని మాటలు చెప్పారు, వాక్యం కొన్ని ఆలోచన చెప్పి మీకోసం ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. పాస్టర్ గారు మీతోనే ఉంటారా? వెళ్ళిపోతారు కదా. కానీ వినండి, దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. పాస్టర్ గారి దగ్గర ఎలాగైతే పాస్టర్ గారు మా పరిస్థితుల్లో ఉండండి, మా కోసం ప్రార్థన చేయండి అని ఎలాగైతే చెప్పారో, అదే విధంగా దేవుడు నీతో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకొని మీ చింత యావత్తు ఆయనకి తెలియజేయండి. అసలు ఒక దైవ సేవకుని ఎదుట, ఒక పాస్టర్ గారి దగ్గర ఎలాగైతే మీ చింతలన్నీ తెలియజేశారు. ఒక్కొక్కసారి కొంతమంది ఇలాగ అంటారు, ఆ లోపల ఉన్న భారం ఒకడు తీర్చినా తీర్చకపోయినా వాళ్ళకి చెప్పిన తర్వాత, ఇంకొకరితో షేర్ చేసుకున్న తర్వాత చాలా వరకు భారం తగ్గిపోయింది అంటుంట. మనుషులతోనే మాట్లాడేదానికి భారం తగ్గితే ప్రభుకు స్తోత్రం కలుగును. ఇక దేవునితో మాట్లాడితే, దేవునికి అది తెలియజేస్తే ఇంకెంత బాగుంటుంది, ఎంత తేలిక అవుతుందో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
అసలు నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ చింత యావత్తు పాదసంలో పెట్టిన తర్వాత సెకండ్ థింగ్, రెండోదిగా చేయవలసింది ఏంటి? హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుడు ఉన్నాడనియు, ఈ మాట జాగ్రత్తగా గమనించండి, దేవుడు ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనని కూడా నమ్మవలెను కదా అన్నాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, మంచిది. దేవుడు ఉన్నాడని నమ్మితే తనకు వెదకు వారికి కూడా, ప్రార్థన చేయవారికి, విజ్ఞాపన చేయవారికి, తన విన్నపాలు తెలియజేసే వారికి ఆయన ఫలము దయచేసి దేవుడు. హల్లెలూయా. ఆయన ఫలము దయచేసి దేవుడు అని నమ్మాలి కదా అంటున్నాడు. ప్రశ్న వినండి, ఇక్కడ దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావు కదా, అది నమ్మినప్పుడు తను వెదకు వారికి ఆయన ఫలము కూడా దయచేవాడని నమ్మవలను కదా అన్నాడు. దాన్ని నమ్మావు కదా. ఏంటి నమ్మావు? ఉన్నాడని నమ్మినప్పుడు కార్యము చేస్తాడని కూడా నమ్మాలి కదా. ప్రభువుకి స్తోత్రం. పిల్లలని ప్రార్థన విన్నప్పుడు అనగా నీ చింత యావత్తు ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడే, పెట్టి నమ్మిక ఉంచినప్పుడు నువ్వు నిశ్చింత కలిగేప్పుడు ఉండగలవు. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రెండో భాగంలో మనం చూస్తే, ఒకటి ప్రార్థన, రెండోది విజ్ఞాపనలు చేయమన్నాడు. మూడోది ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించమన్నాడు. వినండి, ఇది మరో పద్ధతి. చింతలో నుండి బయటికి రావడానికి మరో పద్ధతి ఇది. ఏంటి తెలుసా? కృతజ్ఞత. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికి కృతజ్ఞత? మన ప్రభు సముఖంలో ఉన్నప్పుడు, ప్రభు ఎదుట మన ప్రభువుకు కృతజ్ఞులమై ఉన్నాం. ఎల్లప్పుడూ స్తుతించాలి. కేవలం మీ హృదయాన్ని దేవుని సముఖంలో కుమ్మరించడం మాత్రం కాదు, ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. అదే సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు అన్న వెంటనే ఇది కూడా మీకు కొద్దిగా వివరించి చెప్తాను, జాగ్రత్తగా. కృతజ్ఞతాస్తుతి అన్న వెంటనే ఏమని స్తుతిస్తారు? చాలామంది ఆయన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. చర్చికి వచ్చాం మనం, స్తుతి ఆరాధన చేద్దామని జస్ట్ కొద్ది నిమిషాలు నిలబడి ఒక 2 పాటలు పాడి ప్రభువును ఆరాధించాం, స్తుతించాం, ఆరాధన చేసాం, అయిపోయింది, వెళ్ళిపోతాం. ఇది కాదు, ఇది సంఘంలో కూడుకున్నప్పుడు జరుగుతున్న విషయాలు. ఇది కానీ నువ్వు వ్యక్తిగతంగా, అసలు వ్యక్తిగతముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోవడానికి అర్థం ఏంటంటే, నీవు ఏ ప్రార్థన అంశం అయితే దేవుని సముఖంలో దేవుని పాదాల దగ్గర పెట్టావో ఆ అంశమును గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం. అర్థమైందా? యెహోవా ఈరే. ఓకే, మనం సామాన్యముగా మన యెహోవా ఈరే అని ప్రభువును ఆరాధిస్తాం. సమస్తమును సమకూర్చేవాడు లేదా సమస్తమును అనుగ్రహించే దేవుడు. యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఇది సామాన్యముగా మనం సంఘంలో కూడినప్పుడు ఆరాధన చేస్తున్నాం. ఎల్ షదాయ్, సర్వశక్తిమంతుడైన దేవుడు. యెహోవా షాలోం, సమాధానపరిచే దేవుడు లేదా శాంతినిచ్చే దేవుడు. యెహోవా షమ్మా, మన మధ్య ఉన్న దేవుడు. ఇమానుయేలు, మాతో ఉన్న దేవుడు. ఎల్ రోహి, చూచే దేవుడు. ఇలాగూ ప్రభువుకు చాలా పేర్లు ఉన్నాయి. ఇవన్నీ బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, మంచిదే. కానీ నువ్వు దేనికోసం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఏ అంశము కొరకైతే ప్రార్థన చేశావో, ఏ చింత, దేనిని గురించి అయితే ప్రభు దగ్గర నువ్వు విజ్ఞాపనము చేశావో, దేవుడు వాటిని ఇచ్చుచున్నాడనే విశ్వాసముతో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం. చాలా మంది ప్రార్థనగానే మిగిలిపోతుంది. నాట్ ఓన్లీ ప్రేయర్, బట్ యూ హ్యావ్ టు యాడ్ దట్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతాస్తుతులు అనేది మనం యాడ్ చేయాలి, అందులో మనం చేర్చాలి. చేర్చి ప్రభు నామములో ఘనపరచాలి. అటువంటి ప్రార్థన, అటువంటి విన్నపాలు, అటువంటి కృతజ్ఞతలు దేవునికి ఎంతో ఇష్టం. హల్లెలూయా. గత దినాల్లో ఈ అంశాల గురించి చెప్పాను కాబట్టి మీకు ఇప్పుడు తెలియజేయట్లేదు. స్తుతిలో శక్తి కలదు అనే అంశాల్లో స్తుతించడం ద్వారా ఎన్ని అద్భుతాలు జరుగుతాయో, ప్రభు ఎటువంటివి ఏ విధంగా
ఆయన సంచారం చేయగలడు, విడుదల చేయగలడు అనే అంశాలు గత కాలంలో విన్నాం కాబట్టి చెప్పాను కనుక మరలా మీకు చెప్పటం లేదు వాటి గురించి. ప్రియులారా, దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఇంకో విధంగా చెప్పాలంటే గత కాలాల్లో ప్రభు చేసిన 103వ కీర్తన ప్రకారంగా గత కాలంలో ప్రభు నీ పట్ల చేసిన నీ ప్రార్థన ఆలకించి నీ అవసరతను ఏ విధంగా ఆయన తీర్చాడో, నీ సమస్యలు ఏ విధంగా ఆయన పరిష్కారము చేశాడో వాటిని కూడా జ్ఞాపకం చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుని స్తోత్రం. ఇలాగ చేస్తున్నప్పుడు నీ మనస్సులో నీకు తెలియకుండానే చింత ఏమందు కూడా పటాపంచలైపోతుంది, అది దూరం అయిపోతుంది. ప్రభువులో నువ్వు ఆనందించడం మొదలు పెడతావు. అందుకే దానికి మెడిసిన్, ఒక రెమెడీ ప్రభు ఒక క్యూర్ గురించి మాట్లాడాడు. ఎక్కడుంది? యెషయా గ్రంథంలో చెప్పాడు. ఒకసారి ఈ వచనాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం తర్వాత మనం ఫిలిప్పులోని కదా. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 3వ వచనాలు మనం చూస్తున్నప్పుడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేటుకను, బూడిదకు ప్రతిగా పూదండము, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి చుట్టకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. ఈ 3వ వచనంలో చాలా మాటలు చెప్పారు, కానీ ఇక్కడ గమనించండి, దుఃఖించుచున్న వారికి ఏం కావాలి? ఉల్లాస వస్త్రం. రైట్. బూడిదకు ప్రతిగా పూదండ, ఆ తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. అంటే దుఃఖానికి మెడిసిన్ ఏంటి? ఆనందం. అర్థమవుతుందా? దుఃఖమునకు మొదటిది ఉల్లాసము, రెండోదిగా ఆనందం. తర్వాత ఏమంటారు చూడండి, ఇక్కడ ఉన్నారు అందరూ, ఇక్కడ ఉంటారు చాలా మంది. ఎక్కడ? భారభరితమైన ఆత్మకు ప్రతిగా. ఏంటది? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. స్తోత్రం. అంటే భారభరితమైన ఆత్మకు మెడిసిన్ ఏంటి? స్తుతి. నీవు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా దీనికి తప్ప వేరే సబ్జెక్ట్ అసలు లేనే లేదు. భారభరితంగా ఉన్నది. అంటే చింతను బట్టి అనేక మంది, బాధను బట్టి అనేక మంది ఆ భారాన్ని బట్టి కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి కనీసం ముఖంలో ఎటువంటి నవ్వులు కనబడకుండా చింతతో కనబడుతుంది. దానికి మెడిసిన్ ఇస్తున్నాడు. ఇక్కడ దేవుడు తయారు చేసిన మెడిసిన్, ఏర్పాటు చేసిన మెడిసిన్ ఏంటంటే స్తుతి. హల్లెలూయా. దుఃఖానికి ప్రతికేమో ఉల్లాస వస్త్రమును ఆనంద తైలాన్ని మనం చూసాం, కానీ భారభరితమైన ఆత్మకు ప్రతి స్తుతి వస్త్రం. అంటే నువ్వు స్తుతించినప్పుడు మాత్రము అందులో నుండి నువ్వు విడుదల పొందుకోగలవు. ప్రభు ఏర్పాటు చేసిన మెడిసిన్ ఏమంటే, ఒక వ్యక్తికి జ్వరం వస్తే, ఒక వ్యక్తికి తలనొప్పి వస్తే, లేకపోతే కడుపు నొప్పి వస్తే వాటికి మెడిసిన్ డాక్టర్ గారు రాసిస్తే అది తీసుకుంటారా? తీసుకోరా? తీసుకున్నవాడు బాగుపడతాడు. లేదండి నాకు తలనొప్పిగా ఉంది, ఒరే బాబు నీ తలనొప్పి పోవడానికే నేను మెడిసిన్ రాశాను, ఇది తీసుకో. నాకు జ్వరంగా ఉందండి, జ్వరం ఉన్నదని చెప్పేసి ఆయన టాబ్లెట్ రాసి ఇచ్చాడు. నీకు జ్వరంగా ఉన్నది కాబట్టి తప్పకుండా జ్వరమునకు సంబంధించిన టాబ్లెట్, ఆ మాత్ర తీసుకోవాల్సింది. సో ఇఫ్ ఎనీబడి సేస్, ఎవరైనా సరే నేను చాలా బాధతో ఉన్నానండి, చాలా చింతతో ఉన్నానండి, నా ఆత్మ నాలో కుంగిపోయి చాలా భారంగా ఉందండి అంటున్నారా ఎవరైనా? దానికే మెడిసిన్. ఏంటో మెడిసిన్ చెప్పాలి అందరూ. అయ్య బాబోయ్, స్తోత్రం ప్రభువుకి. చెప్పాలి గట్టిగా. ఉల్లాస వస్త్రము, స్తుతి వస్త్రము, ఆనంద తైలం. దుఃఖముతో ఉన్నారా? భారభరితమైన స్థితిలో ఉన్నారా? దానికి మెడిసిన్ ఇదే. ఆయన ఇచ్చిన మెడిసిన్ వాడాలి. జ్వరంగా ఉందంటే అంటే కుదరదు. జ్వరం ఉన్నదని చెప్పేసి మెడిసిన్ ఇచ్చాడు, పారాసిటమాల్. భారభరితంగా ఉండమని చెప్పేసి ఆయన స్తుతి వస్త్రం అన్నాడు. సో స్తుతి తీసుకోవాలి, స్తుతిని వాడాలి, స్తుతిని ఉపయోగించాలి. అప్పుడే అందులో నుండి నువ్వు పరిపూర్ణమైన విడుదలని పొందుతావు. స్తోత్రం. హల్లెలూయా.
ఒక్కొక్కసారి చింతలో నుండి పూర్తిగా మర్చిపోవడానికి కారణం ఎక్కడ అవుతుందంటే, నువ్వు ప్రభువుని స్తుతిస్తుండగా ప్రభువులను స్తుతిస్తూ ఆరాధనకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువు నందు నువ్వు పరవశిస్తావు. ప్రభువు నందు పరవశించినప్పుడు చింత యావత్తంతో కూడా పటాపంచలైపోతాయి. బైబిల్ గ్రంథంలో మన మాట 50 అంటాడు, స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వచ్చి వారికి రక్షణ కలుగజేసినట్లు వారు తమ మార్గమును సిద్ధపరచుకున్నాడంటాడు. దేవుని స్తోత్రం. ఎవరైతే ప్రభువును కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారు చింతలో నుండి, గమనించండి, ఈరోజు మనం ధ్యానం చేసిన వాక్య భాగం ఏంటంటే, నీలో నీవు శాంతి సమాధానము కలిగి ఉండడానికి చేయవలసిన వాటిని మనం నేర్చుకుంటాం.